మున్సిపల్ కార్మికుల పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాలని సిఐటియు యూనియన్ డిమాండ్ చేసింది. కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షుడు రవి మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏర్పడక ముందు కార్మికుల కోసం హామీలిచ్చిన నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపారని సిఐటియు నగర అధ్యక్షుడు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందన పథకాన్ని మున్సిపల్ వర్కర్ల పిల్లలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలని చెప్పారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తల్లికి వందనం పడ్డం జరిగింది. ఈరోజు ఏ గవర్నమెంట్ వచ్చినా మున్సిపల్ కార్మికులకు మొండి చేసి చూపించే పరిస్థితిలో ఉంది. అయ్యా, ఇదే లోకేష్ గారు పాదయాత్రకు సంబంధించినప్పుడు మమ్మల్ని మున్సిపల్ కార్మికుల అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ 25,000 రూపాయలు ఉన్నా కానీ వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఈరోజు ఎంత దారుణం అంటే పారిశుద్ధ కార్మికులకు సఫాయ కార్మిక చట్టం మనకు జీవో ప్రకారం అన్ని పథకాలు వర్తిస్తాయని మన సెంట్రల్ గవర్నమెంట్ పథకమే ఈరోజు అమలు చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం మేమేం పాపం చేశాం మున్సిపల్ కార్మికులము, ఏ అన్యాయం చేశాం మున్సిపల్ కార్మికులము. ఈరోజు మేమంతా మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ కార్మికులు సేవలు చేస్తూ ఉంటే ఈరోజు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఏ గవర్నమెంట్ పథకాలు అమలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎవరిచ్చింది. ఈరోజు తల్లికి వందనం ఆపేసినారు, రేపు రేషన్ కార్డు ఆపేస్తారేమో, రేపు అలాగే ఏమన్నా పింఛన్లు కానీ ఆపేసే రూపంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎవరిస్తుందని మాకు ఆందోళన చెందుతుంది. అందుకే మీరు ఏం చేయకుండా మాకు ఇబ్బందిలే, పింఛన్ అమలు చేయకుండా ఇబ్బందిలే, మమ్మల్ని అందరినీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయి, మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయి.